రుద్రమదేవి సినిమా నగల కేసును కొలిక్కి తెచ్చారు పోలీసులు. షూటింగ్ కు అసలు చెన్నై నుంచి నగలే తీసుకురాలేదని ఫైనల్ డెసిషన్ కు వచ్చారు. అయితే పోలీసులు ఇన్ని రోజులు చేసిన హంగామా ఎందుకు? చిత్ర యూనిట్ ఇచ్చిన ఫిర్యాదుల మాటేంటి? అమాయకులపై థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగించారనే అంశాలపై జనంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనుష్క రాణి రుద్రమ మూవీ రిలీజ్ కు ముందే వివాదాలు చుట్టూ తిరుగుతోంది. జులై 17న సినిమా షూటింగ్ లో మాయమైన నగల కేసు దర్యాప్తును పూర్తి చేశారు పోలీసులు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా అసలు నగలే మాయం కాలేదని చెబుతున్నారు. చెన్నై శంషాబాద్ ఎయిర్పోర్టులో సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు అసలు బంగారం మాయమే కాలేదని తేల్చేశారు. చెన్నై ఆంజనేయ శెట్టి జ్యువెలర్ నుంచి రవిసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అసలు బంగారమే తీసుకురాలేదని నిర్ధారణ చేశారు. మొదట్లో నగలు పోయాయని పోలీస్ కేసు పెట్టిన చిత్ర యూనిట్ ఆ తర్వాత దొరికాయని కబుర్లు చెప్పింది. ఆ తరువాత నగలు దొరకలేదని మళ్లీ మాట మార్చింది. కొద్ది రోజులు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. షూటింగ్ స్పాట్లోనే నగలు మాయం కావడంతో యూనిట్ బస్ డ్రైవర్, క్లీనర్లపై అనుమానం ఉందంటూ రాయదుర్గం పిఎస్లో చిత్ర యూనిట్ ఫిర్యాదు చేసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. 3 రోజుల విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మూవీ డైరెక్టర్ గుణశేఖర్ వెర్షన్ మరోలా ఉంది. అసలు ఆ రోజు అనుష్క షూటింగ్కే రాలేదని, యూనిట్ సభ్యులు ఎవ్వరూ కూడా ఆభరణాలు తెమ్మని చెప్పలేదని, జ్యువెలరీ మిస్సింగ్ కు ఆస్కారమే లేదని గట్టిగా చెబుతూ వచ్చారు. దీంతో గుణశేఖర్ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఇంత సీన్ సితారు చేసిన పోలీసులు తాజాగా షూటింగ్ కు అసలు నగలే తీసుకురాలేదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈ సంగతంతా పక్కన పెడితే నగలు మాయం పేరుతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు ఈ తతంగమంతా నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగలు మాయమైనట్లు కేసు నమోదు చేయిస్తే కోట్లు కొట్టేయచ్చన్నది గోల్డ్ సప్లై చేసిన జ్యువెలరీ వ్యాపారి స్కెచ్ గా చెబుతున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఎన్నో మలుపులు తిరిగిన కేసు దర్యాప్తుపై మరెన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేని బంగారం కోసం జ్యువెలరీ కంపెనీ ఎందుకు ఎంత హైరాణ చేసింది? పోలీసులు ఇంత హడావిడి ఎందుకు చేశారు? బాధితులు చెప్పినట్లుగా అమాయకులను ఇరికించే ప్రయత్నం జరిగిందా? ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతోనే కేసును క్లోజ్ చేయాలని భావిస్తున్నారా? దర్యాప్తుకు 3 నెలలు ఎందుకు పట్టింది? కేసు వెనక రాజకీయ నాయకుల హస్తం ఏమైనా ఉందా? గ్రాము బంగారం కూడా పోకుండానే 3 కిలోల బంగారం మిస్ అయిందంటూ చిత్ర యూనిట్ చేసిన కంప్లైంట్ వెనుక దురుద్దేశముందా? ఈ ప్రశ్నలు కొత్త చర్చకు తెరతీస్తున్నాయి. ఈ సందేహాలన్నింటికీ పోలీసులు సమాధానం చెబుతారా లేక మిస్టరీని ఇలాగే కంటిన్యూ చేస్తారో చూడాలి.